ఓ ఓ ఉన్నారా మధ్యలో పెట్టండి అన్న. నారాయణ కొంచెం పైకి కాదు తీస్తున్నా. అది పూరా డౌ వెనకల ఒక దీపం తీసుకొని నారాయణ మధ్యలో ఒత్తులు ఆడాడు ఎన్నపోరాట స్వాతి నక్షత్రం స్టార్ట్ అయింది. సో దీపం పెట్టడం మంచిది. ఒక చోట 3 ఒక చోట 2 ఓకేనా ఫోటో ది మామ నాకు షేర్ చేయాలా. ఇంతసేపు గాలి ఆయన కూడా పౌరది. ఇక్కడ ఆడుకోకుండా అంటే దేవుడు పౌరు ఉంది కదా. ఆడుకోవడం కూడా అయిపోవడం లేదు.
కాదు అందరికీ నమస్కారాలు. ఈరోజు స్వచ్ఛ అహోబిలం కార్యక్రమము పిలుపునివ్వంగానే ఎంతోమంది స్వచ్ఛందంగా ముందుకొచ్చి అటు కేవలం ఆలగడ్డ ప్రాంతంలోనే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి అంటే చుట్టుపక్కల జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, కడప, బనగానపల్లె, నంద్యాల, హైదరాబాదు, గుంటూరు, దూర ప్రాంతాలు, విజయవాడ ఇటువంటి ప్రాంతాల నుంచి కూడా చాలామంది వాలంటీర్లుగా ముందుకొచ్చి వాళ్ళు ఈరోజు ఈ స్వచ్ఛ అహోబిలం కార్యక్రమంలో ఎగువ అహోబిలంలో కోనేరు శుభ్రత కార్యక్రమంలో భాగస్వాములు కావడము నిజంగా చాలా చాలా ఆనందంగా ఉంది. అంతేకాకుండా లోకల్గా మరి అన్ని డిగ్రీ కాలేజ్ పిల్లలు కావచ్చు, ఎన్సీసీ పిల్లలు కావచ్చు, ప్రతి ఒక్కరు బ్రహ్మాండంగా ఈరోజు ఈ శుభ్రత కార్యక్రమంలో నిజంగా మాకందరికి కూడా చాలా ఆనందంగా ఉంది. అది శుభ్రత చేస్తున్నప్పుడు కూడా నరసింహస్వామి అనుకొని అందరు తలుచుకొని ఈరోజు ఆ కార్యక్రమం చేయడము. మరి మఠం తరపు నుంచి CEO గారు కూడా ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత దీని కంటిన్యూయేషన్ మెయింటెనెన్స్ కావచ్చు ఇవన్నీ కూడా దగ్గరుండి చూసుకుంటామని చెప్పడం కూడా చాలా చాలా సంతోషంగా ఉంది. అహోబిలము గతంలో కూడా చెప్పినట్టుగా కూడా భక్తులు ఎక్కువ పెరుగుతున్నారు. మనకి గతంలో స్వాతికి కావచ్చు లేకపోతే బ్రహ్మోత్సవాలు కావచ్చు ఉన్న భక్తుల కన్నా ఇప్పుడు ఇతర దేశాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర నియోజకవర్గాల నుంచి ఎక్కువ మంది రావడంతో మనకి శుభ్రత అనేది సరిగ్గా లేకపోతే ఈ ప్రాంతానికి కూడా మంచిది కాదు. అంతేకాకుండా బయట ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు శుభ్రతగా లేకపోయినా, ఫెసిలిటీ సరిగ్గా లేకపోయినా ఆ స్వామివారి దర్శనం కూడా సాటిస్ఫాక్షన్ అనేది కంపల్సరీ ఒక మంచి సాటిస్ఫాక్షన్తో, ఒక మంచి ఫీల్ తోటి మనం ఏ విధంగా అయితే తిరుమలకి వెళ్తామో, ఏ విధంగా అయితే మరి ఇతర తమిళనాడులో కొన్ని టెంపుల్స్కి వెళ్ళినప్పుడు ఒక మంచి భక్తి ఫీలింగ్ వస్తుంది మనం వెళ్ళి రిటర్న్ వచ్చేటప్పుడు. అటువంటి ఆ ఫీలింగ్ మనకి అహోబిలం ప్రాంతంలో వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళిపోయే వాళ్ళకి కూడా జీవితాంతము గుర్తుండిపోయేలాగా ఎక్స్పీరియన్స్ అన్నీ కూడా ఉండాలంటే ఫస్ట్ శుభ్రత మీద మనం దృష్టి పెట్టాలి. తర్వాత టెంపుల్ లోపల స్వామివారికి సంబంధించిన దర్శనం దగ్గర నుంచి మరి CEO గారితో కూడా మేము డిస్కషన్ చేస్తున్నాము. స్వామివారి ప్రసాదం ఏదైతే ఉందో దానికి కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేటట్టుగా కూడా ఏ విధంగా చేయాలనేది కూడా మేము డిస్కషన్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా మనకి ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం నుంచి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులతోటి అహోబిలం ప్రాంతంలో డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా భక్తులు ఆలగడ్డ వరకు వచ్చి అక్కడి నుంచి రావాలనుకున్న వాళ్ళకి బస్సు ఏర్పాట్లు కూడా కంటిన్యూస్గా ఉండేటట్టు కూడా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడి ఈ ప్లాస్టిక్ బ్యాన్ చేయడము ఏ విధంగా చేయాలనేది వాళ్ళతో డిస్కషన్ జరుగుతుంది. ఇట్లా అన్ని డిపార్ట్మెంట్స్ని కోఆర్డినేట్ చేసుకుంటూ అహోబిలం ప్రాంతాన్ని డెవలప్ చేసే విషయంలో అహోబిలం ప్రాంతానికి నరసింహస్వామి మరి దర్శనానికి వచ్చిన వాళ్ళు దర్శనంతో పాటు ఒక ఎక్స్పీరియన్స్ వాళ్ళు వెనక్కి తీసుకుపోయేటట్టుగా కూడా ఈరోజు మేము ఏర్పాట్లు చేస్తామని చెప్పి, ఫ్యూచర్లో కూడా మంచి ఎక్స్పీరియన్స్ మీకు ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా అందరికీ కూడా తెలియజేసుకుంటూ మరి ఈరోజు ప్రోగ్రామ్ సక్సెస్ అవ్వడానికి మెయిన్ ముఖ్య కారకులు అయిన వాలంటీర్లు అంటే స్వచ్ఛందంగా శుభ్రత కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి ఇతర ప్రాంతాల నుంచి, లోకల్గా ఆలగడ్డ నుంచి స్టూడెంట్స్, చిన్న చిన్న పిల్లలు, స్కూల్కి వెళ్ళే పిల్లలతో సహా అందరూ కూడా వచ్చి పార్టిసిపేట్ చేస్తే దాదాపు 200 మంది పైనగా ఈరోజు పార్టిసిపేట్ చేశారని చెప్పి గర్వంగా ఈరోజు తెలియజేసుకుంటూ మరి తర్వాత మఠం తరపు నుంచి వాళ్ళ సపోర్ట్ ఉండడంతోనే ఇది కూడా సాధ్యం అయింది. కాబట్టి CEO గారికి, MDO గారికి, పోలీస్ డిపార్ట్మెంట్కి, ఫైర్ డిపార్ట్మెంట్కి వాళ్ళు కూడా ఈరోజు వచ్చి వాళ్ళ కాంట్రిబ్యూషన్ చేయడం జరిగింది. ఫైర్ డిపార్ట్మెంట్కి, మున్సిపల్ డిపార్ట్మెంట్కి, పంచాయత్ డిపార్ట్మెంట్కి అందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఆదివారం, మామూలుగా ఆదివారం అంటే పాపం వాళ్ళకి సెలవు వచ్చేదే శని ఆదివారాలు అధికారులకి.
అటువంటి ఆదివారం కూడా పక్కన పెట్టి ఈరోజు వాళ్ళు కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, నాయకులకి, మీడియా మిత్రులకి, ఈరోజు భక్తులు వచ్చిన వాళ్ళందరూ కూడా మమ్మల్ని చూసి చాలా సంతోషంగా చాలా మంచి కార్యక్రమం చేస్తున్నారు మేడం అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా అప్రిషియేట్ చేయడం నిజంగా అంటే మాకు కూడా చాలా తృప్తిని అందించిందని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ రేపటి నుంచి మీరు అహోబిలం నరసింహస్వామి దర్శనానికి వచ్చిన ప్రతిసారి కూడా మీకు మంచి ఎక్స్పీరియన్స్ ఉండేటట్టుగా కూడా మేము కూడా ప్రభుత్వం తరఫు నుంచి, మఠం తరఫు నుంచి ఏర్పాట్లు చేస్తామని మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు.